వీళ్ళందరూ అనుకుంటారు ఈ సంబరాల రాంబాబు ఉంటాడు అక్కడ. ఏమయ్యా సంబరాల రాంబాబు? అవును అవునవును అవునవును, మీరన్నది నిజమే. ఇమిటేట్ చేస్తూ సినిమాలు తీశారు, దానికి కౌంటర్ ఇది. ఇమిటేట్ చేస్తూ ఏం తీయలే నన్ను ఏదో సంబరాల రాంబాబు అన్నారు. నేను సంబరాల రాంబాబునే అని చెబుతున్నాను. ఏముంది దానిలో? సంక్రాంతికి సంబరాల రాంబాబునే, దానిలో అనుమానం ఏముంది? నమస్తే కమల లైబ్రరీ మిత్రులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మాకు కోర్ట్స్కి కొంచెం షార్ట్ లీవ్స్ ఉండడం వల్ల స్వగ్రామమైనటువంటి భీమవరం వెళ్ళడం కుదరలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేసినటువంటి ఎన్నిక తర్వాత సుమారు 4.5 సంవత్సరాల్లో ఇప్పుడు కూడా భీమవరం వెళ్ళడానికి అవకాశం దొరకలేదు. అమ్మ అక్కడే ఉన్నారు, నాన్న వస్తూ ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ మనం పాయింట్ సబ్జెక్ట్లోకి వెళ్తూ ఉంటే, రాంబాబు గారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో ముఖ్యమైనటువంటి శాఖను నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి. గతంలో ఆయన గురించి నేను కొంచెం హార్ష్గా ఆయన సమరాల గురించి వీడియో చేయడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి బ్రో అనేటువంటి సినిమాలో ప్రముఖ నటులు పృథ్వీరాజ్ గారు అంబటి రాంబాబు గారు ఒక హావభావాలని అనుకరిస్తూ చిన్నపాటి పాత్ర, ఒక 2 నిమిషాల పాత్రని పోషించడం, ఆ తర్వాత కొంత దుమారం లేవడం అనేటువంటి మనందరికీ విదితమే. అయితే ఈరోజు కూడా ఆయన నృత్యం చేసినప్పుడు చాలామంది దీని మీద నన్ను స్పందించేంటి, మాట్లాడాలి కదా. ఆయన రకంగా పవన్ కళ్యాణ్ గారు వాయిస్ని పెడుతూ ఒక పాట చేశారు కదా, ఏంటి మీ అభిప్రాయం తెలియజేయమన్నారు. నేను చాలాసార్లు మొత్తుకున్నాను. కింద కమెంట్స్ కూడా చదివాను. నేను అంబటి రాంబాబు గారు సాక్షి ఛానల్కి సంబంధించినటువంటి డ్యాన్స్ కింద సుమారు ఒక 2100-2200 కమెంట్స్ ఉన్నాయి. అన్న నువ్వు సూపర్ అన్న కౌంటర్ అంటే ఈ రకంగా ఇవ్వాలన్నా, ఆయన డ్యాన్స్ చేస్తే తప్పేంటన్నా. ఇలా ఆడుతున్నప్పుడు దర్ ఇస్ అ లాట్ టు వర్క్ ఆన్ అ డైలీ బేసిస్ అనేటువంటి ఆలోచన కలిగింది. అంటే చాలా సింపుల్ విషయాలు కూడా అర్థం చేసుకోలేనటువంటి అమాయకత్వం అనాలో, అంధకారం అనాలో, అహంకారం అనాలో, కులతత్వం అనాలో, లేకపోతే ఇంకే దానికి సంబంధించి చాలామంది కాపులు కూడా ఉన్నారు. కాపులు ఇంటి పేర్లు ఉన్న వాళ్ళు కూడా అంబటి రాంబాబు గారు నాహా ఊహో అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అంటే నాకు అర్థం కాని ఈక్వేషన్ ఏంటంటే, నేను ఇంకొంచెం తేలికైన భాషలో చెప్తాను. అంబటి రాంబాబు గారిని వ్యంగ్యంగా మాట్లాడడం అనేటువంటిది ఒకవేళ నేను ఈ వీడియో ప్రాసెస్లో ఏదైనా కంపోజర్ కోల్పోతే 1-2 మాటలు దొరుకుతాయేమో, కానీ సాధారణంగా నాకు ఎటకారంగా కాకుండా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎక్కువ టైం తీసుకొని ఒకసారి ఆలోచన చేయండి. పబ్లిక్ ఆఫీస్, ప్రజలు ఓట్లేసి 151 మంది ఎమ్మెల్యేలను, 175 మందిలో టీడీపీ వాళ్ళు కూడా ఓట్లేశారు కదా, 175 మంది ఎమ్మెల్యేలని పబ్లిక్ ఆఫీస్ అంటే ఇదిగో ఈ నియోజకవర్గంలో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కింద నువ్వు మమ్మల్ని రిప్రజెంట్ చేయని పంపిస్తూ కులం ప్రాతిపదికన అన్ని కులాలకి కూడా పరిపాలన అవకాశం కల్పించాలన్న సదుద్దేశంతో ప్రతి ముఖ్యమంత్రి కూడా కాపుల నుంచి కొందరికి, కమ్మవారి నుంచి కొందరికి, రెడ్లు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల నుంచి, మైనారిటీల నుంచి, అన్ని వర్గాల నుంచి కూడా వాళ్ళ ఈక్వేషన్స్ మీద రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ 2 బాధ్యతలు మనం మాట్లాడుకుందాం. అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గం కాకపోతే అతనేమి గ్రేట్ లెజిస్లేటర్ కాదు. అంటే లెజిస్లేషన్స్ చేస్తూ ప్రజల కోసం దీర్ఘకాలికమైన పాలసీస్ నిర్మించగలిగే బ్రెయినీ కాదు. అది ఎవిడెంట్. అతను కంప్లీట్ పొలిటికల్ ట్రావెల్ చూసుకుంటే కాపు కార్డు మీద సర్వైవ్ అయినటువంటి వ్యక్తి. లెట్ us బి వెరీ ప్రాక్టికల్. ఆయన నాకు తెలిసి లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉండేటువంటి రూల్ పొజిషన్స్ కానించి బిహేవియరల్ కాంటాక్ట్ వరకు కూడా చాలా విషయాల మీద ఆయనకు అవగాహన ఉన్నట్టు ఉండదు. ఐ హెయిర్ ఫ్రమ్ ద సేమ్ కమ్యూనిటీ. ఆయన కాపు సామాజిక వరకు, నేను కాపు సామాజిక. ఆయన కించపరచడం నా ఉద్దేశం కాదు, మిమ్మల్ని ఆలోచింపచేయడం నా ఉద్దేశం. ఆయన కాపు కమ్యూనిటీ నుంచి హెయిల్ అయినప్పుడు ప్రతిసారి కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన కాపు సామాజిక వర్గం రకరకాల ఈక్వేషన్స్లో ఆయనకు అవకాశం కల్పించారు. అలాగే మంత్రి క్యాబినెట్లో కూడా ఆయనకు ఆ కూర్పులో కూడా అవకాశం దొరకడానికి కారణం కాపు అండ్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తితో కొంత లాయల్గా ట్రావెల్ చేశారు. అటు కులానికైనా పోనీ కులాభివృద్ధి కోసం పాటుపడి ఉండాలి, బికాస్ కులమే ఆయన భిక్ష పెట్టింది డైరెక్ట్గా ఇండైరెక్ట్లీ. లేదా పార్టీ అభివృద్ధికైనా ఆయన దృష్టి పెట్టి ఉండాల్సింది. లేదా ఇంకొంచెం ఆదర్శాలు ఎక్కువ అనిపించకపోతే మీకు కనీసం నియోజక అభివృద్ధికైనా పాటుపడాలి. ఇంకొంచెం మోతాదు పెంచుకుని మరీ ఆదర్శాలు మారుతున్న అబ్బాయిని మీరు అనుకోకపోతే రాష్ట్ర మంత్రి కాబట్టి
సమగ్రాభివృద్ధికి అన్ని కులాలు అన్ని వర్గాలకి తాను తీసుకున్నటువంటి శాఖ. ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ అనుకోండి, ఎక్కడ కెనాల్స్ ఉన్నాయి, ఎక్కడ వరద ఉధృతి వచ్చినప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు, ఎక్కడ డ్రాట్ ప్రోన్ రీజన్స్ ఉన్నాయి, ఎక్కడ ఇంటర్నల్ కెనాల్ కనెక్టివిటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. సీ వాటర్ అనేటువంటి దానిలోకి గోదావరి అనేటువంటి దాని నుంచి అత్యధికంగా పాయలుగా కలిసిపోతుందా, ఏదన్నా మనం ఆ పోలవరం కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆ వాటర్ని మ్యాక్సిమం యూటిలిటీ కోసం ఏదైనా కెనాల్ సిస్టమ్స్ లాంటివి, మైనర్ ఇరిగేషన్ కెనాల్స్ లాంటివి, లేదా డ్రిఫ్ట్ ఇరిగేషన్ లాంటివి ఏమన్నా పద్ధతులు ఏమన్నా ప్రయత్నం చేయొచ్చా అనేటువంటిది ఒక ఆలోచన ఆయన చేశారా? అగో రాష్ట్రంలో రైతన్నలు అనేటువంటి వ్యక్తులు చేశారా? ఇప్పుడు అంబటి రాంబాబు గారు పండక్కి డ్యాన్స్ చేయడం తప్పు కాదు, కానీ అంబటి రాంబాబు గారు రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రజలు డ్యాన్సులు వేస్తూ అన్న ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మా పంటలన్నింటికి కూడా నీరు బాగా అందిందన్న, మీరు ఇరిగేషన్ శాఖ మంత్రి కింద తీసుకున్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కంటే కూడా బాగా చేసినారన్న, ఇదిగోండి అన్న మా పొలాలన్నీ మీరు బాగా ఐడెంటిఫై చేశారు, ప్రకాశంలో కానీ ఒంగోలులో కానీ యువతలకు వచ్చేసరికి నెల్లూరులో కానీ రాయలసీమలో పలు ప్రాంతాల్లో కానీ బాగుందన్న, మైనర్ విషయాలే కావచ్చన్న, అక్కడ 100 ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టు ఉండొచ్చన్న, వాటికి కూడా మీరు నీళ్ళు పంపించగలిగారన్న, మీరు సమీక్షలు చాలా బాగా చేసినారన్న, మంచి పాలసీలు రూపొందించారన్న అని ప్రజలు పంట చేతికి అందొచ్చి అన్న దిగుబడి ఎప్పుడు కూడా ఇలా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, మీ యొక్క పరిపాలన, మీ అందరి వల్ల కూడా ఎకరానికి 35 నుంచి 40 బస్తాలు ఉండేది కాస్త 10 బస్తా పైన పెరిగిందన్న, నకిలీ విత్తనాలన్నీ కూడా మీరు ఎలిమినేట్ చేయడంలో మీ అందరూ కూడా సమిష్టి కృషి చేసినారన్న, మాకు టైంకి నీళ్ళు అందించారన్న, మాకు సబ్సిడీ మీద మాకు ఎరువులు కానీ మందులు కానీ అన్నీ కూడా అందించారన్న, రైతులను నిజంగానే గుండెల్లో పెట్టుకుని మీ పార్టీ పేరులో కాకుండా మీ ప్రక్రియలో కనపడ్డదన్న అని ప్రజలు గనక నృత్య ప్రదర్శనలు చేస్తూ సాంస్కృతికమైన కార్యక్రమాల్లో పిలిస్తే నిర్విఘ్నంగా నిర్దోషంగా మీరు అసలు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఖచ్చితంగా వాళ్ళతో పాటు మమైక్వే మీరు నృత్యం చేయొచ్చు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దగ్గర ఒక సీట్ లేదు, ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదు, ఆయనన్న విమర్శకి సంబంధించి పాట కొట్టించుకుని ఒక రాష్ట్ర మంత్రి డ్యాన్స్ చేస్తున్నాడంటే ఇంతకంటే హేయం ఆయన చర్య, ఇంతకంటే దిగజాడు చర్య ఉంటుందా? కింద ఆహా ఓహోని కమెంట్లు పెట్టిన వాళ్ళు ఒకసారి ఇంటికి వెళ్ళి అమ్మని అడగండి, అమ్మ ఏంటమ్మా 10,000 రూపాయల్లో 5 ఏళ్ళ క్రితం ఎట్లా బతికినాము, ఇప్పుడు ఎట్లా బతుకుతున్నామో, మన జీవన ప్రమాణాలు ఏమన్నా పెరిగినాయి అమ్మ, చంద్రబాబు నాయుడు ఈది గుట్టిస్తారు లేచాడని చెప్పడం నా ఉద్దేశం కాదు. నేను ఎప్పుడు అంత బయాస్డ్గా మాట్లాడిన పొత్తు కింద గౌరవిస్తాను, నేను పార్టీలో ఏమి క్రియాశీలకమైన సభ్యుడిని కాదు, ఖచ్చితంగా నా అభిప్రాయాలు చెప్పాలనుకున్నాడు, ఖచ్చితంగా చెప్తాను. మొన్న మధ్యన కూడా ఎవరో కమెంట్లు పెడతా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పిలిచి ఇప్పుడు మాట్లాడరు, మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఈ 9.5 సంవత్సరాల ప్రయాణంలో నాకు తెలిసి ఆయన కొన్ని సందర్భాల్లో కలిసి ఉంటాను, ఆయన చెప్పింది ఏదో వింటూ ఉంటాను, నాకు అర్థమైంది ఏదో చేస్తూ ఉంటాను, తర్వాత ఆయనకు నచ్చినప్పుడు ఏదో ఆయన దూరంగా ఉంటాను, నేను దూరంగా ఉంటాను. అదొక విచిత్రమైన బంధం అది. నాకు ఎవరో చెప్పారని ఇప్పుడు ఆగను, నా స్పృహతో నా కాన్షియస్తో పవన్ కళ్యాణ్ గారికి ఎంతకాలం మనం అనుచరుడి కిందో ఆయన అభిమాని కిందో పనిచేసినాం కాబట్టి ఆయన పొత్తనేటువంటి నిర్ణయాన్ని మనం గౌరవించాలని కాస్త నెమ్మదవుతూ ఉంటాం. అది ఆయనకే ఆయన యొక్క సుదీర్ఘమైన నిర్ణయానికి ఇచ్చే గౌరవం. లెట్స్ కమ్ బ్యాక్ టు టాపిక్. అమ్మని అలా ఎవరైనా ఇంటికి వెళ్ళి అడిగి, నాన్నని ఎవరైనా ఇంటికి వెళ్ళి అట్లా అడిగి మన జీవన ప్రమాణాలు పెరిగినాయి అన్నారు అనుకోండి, ఖచ్చితంగా యూఆర్ ఆల్ వెల్కమ్. అయ్యో అంబటి రాంబాబు గారు డ్యాన్స్ చేస్తే తప్ప, డ్యాన్స్ చేస్తే ఖచ్చితంగా తప్పే, రోజా గారు పబ్కి వెళ్ళినా తప్పే, బికాస్ దే ఆర్ ఆల్ హోల్డింగ్ పబ్లిక్ ఆఫీస్. ప్రజల కోసం మన 24 గంటల్లో నిద్రించేటువంటి 8 గంటలు కాకుండా మిగతా సమయం వెచ్చిస్తామనే చెమటోడ్చి కష్టించినటువంటి మన డబ్బుల నుంచి పన్నుల రూపంలో వాళ్ళకి ఇస్తున్నటువంటి సౌఖ్యాలు అన్నీ ఆట విడుపు ఉండకూడదు. మంత్రుల కంటే ఖచ్చితంగా ప్రజలకు ఆట విడుపు కల్పించేంత మనం పనిచేసి ఉంటే ప్రజలు ఇస్తారు ఆట విడుపు అనేటువంటిది. ప్రజలు వాళ్ళ ప్రేమను చూపించేటువంటి విధానం వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడనే కదా రేపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం వచ్చిన అద్భుతమైన లెజిస్లేటర్స్ లేకపోతే అద్భుతమైనటువంటి స్టేట్స్మెన్లో స్పోక్స్మెన్లో రాష్ట్ర క్యాబినెట్లోకి వచ్చేస్తారని నేను అనుకోను 100%. అలాంటి ఒక సిస్టమ్ని మనం అలవాటు చేసుకున్నాం. మా వ్యవహారం గన్ శ్రీనివాస్ గారిని ఎంచుకుంటాం. గన్ శ్రీనివాస్ గారు సామాజికంగా లోకల్లో పనిచేస్తారని అందుబాటులో ఉంటారని ఎంచుకుంటాం. అందరూ పాలసీ మేకర్స్ ఉండాలని కాదు, కానీ వాళ్ళు ఏ మేరకు చేస్తారు, దీర్ఘకాలికంగా భీమవరానికి ఏం చేస్తారని ఆలోచించే తీరు భీమవరం ప్రజానీకానికి ఉండాలి కదా. అసలు మన లెజిస్లేటివ్ అసెంబ్లీకి మన రిప్రజెంటేటివ్ ఎలా వెళ్తున్నాడో, మన రిప్రజెంటేటివ్కి ఉన్నటువంటి అర్హత ఏంటని ఆలోచించే ప్రజలు ఎంతమంది? పోనీ అందరికీ విద్యాభ్యాసాలు లేకపోతే అందరికీ అవకాశాలు ఉండవు, పోనీ ఎడ్యుకేట్ చేసేటువంటి టీమ్ అండ్ స్ట్రీమ్ ఏం చేస్తూ ఉంటారు? కమ్యూనల్ ఫ్యాంటసీస్ ఉంటాయి, అందరికీ ఉంటాయి కమ్యూనల్ ఫ్యాంటసీస్ ఉంటాయి, వాళ్ళ రీజన్స్ అలాగ ఉంటాయి, ఆదర్శాలు జరిగేది సచ్చేది అనేటువంటి విసుగు ఉంటుంది. బట్ సమ్వేర్ దాని గురించి మనం మాట్లాడుతూనే ఉండాలి, దాని చర్చకు ఉంచాలి.
అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి గతంలో కులం గురించి చేసినటువంటి కమెంట్స్ నన్ను ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉంటాయి. కాపుల గురించి చాలా పల్సరైన వ్యాఖ్యలు చేశాడు అతను. మీరు సర్వే అవసరం లేదు, సర్వే తెలివి తక్కువ వాళ్ళు కాపులు అని నా ఉద్దేశం. అంత షూర్గా ఎట్లా చెప్తారు? మరి ఇంత సంఖ్యాబలం ఉండి ముఖ్యమంత్రి కాలేకపోయారంటే తెలివి తక్కువ వాళ్ళేనే కదా, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఇబ్బంది పడతారు కదా. దట్ ఈస్ మై నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను, ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి లక్షణాలు. అవి నేను నాకున్న. రాంబాబు గారు, నేను పండగ వేదిక మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, కాపులు అధికారం వైపు రాకపోవడానికి కారణం వాళ్ళ వ్యసనాలు కాదండి, మీలాంటి వ్యభిచారులండి. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. కాపుల నుంచి ఆ రిప్రజెంటేషన్, ఆ కార్డు తీసుకుని అధికారాన్ని అందిపుచ్చుకున్నటువంటి మీలాంటి పెద్దలు తరాలుగా కులాన్ని అలా తగలబెట్టడం వల్ల మిమ్మల్ని లాంటి జోకర్ యాక్షన్లు చూసి, మీలాంటి బఫూన్ పనులు చూసి కాపులందరూ మాత్రం ఉంటారేమో అని చెప్పి కాపుల క్రెడిబిలిటీ తగ్గిపోతుందండి. కాపులు వ్యసనబరులు కాదండి, మీలాంటి వ్యభిచారాన్ని నమ్మి నాశనం అయిపోతూ ఉంటారు. కాపుల నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో చాలా నాసి రకం రిప్రజెంటేటివ్స్ రావడం వల్ల, చాలా లో క్వాలిటీ రిప్రజెంటేటివ్స్ రావడం వల్ల కాపు సామాజిక వర్గం వెనకబడిపోయిందండి. ఇది మీరు కాపు కులం గురించి చేసినటువంటి కమెంట్కి నా సమాధానం సుమి. ఇక రాష్ట్ర మంత్రివర్యుల కింద ఆ బఫూన్ డ్యాన్స్లే మానేయండి. మీ ఎదురుకుండా సాక్షి ఛానల్ సంబంధించిన 4-5 బఫూన్ నా కొడుకులు పెట్టుకుని వాళ్ళ జర్నలిస్టులు, అర్నలిస్టులు ఎవరికి తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళతో మీరు ఎదురు ప్రశ్నలు లేపించుకుని ఏదో మళ్ళీ జోకులు, భోగి మంటలు, నీళ్ళ కాలిపోతారు, వాళ్ళు తేలిపోతారు, పవిత్ర బంధం అపవిత్ర అని జనాలు తెలుస్తారు సార్, జనాలు తెలుస్తారు. దయచేసి ఇబ్బెట్టుగా ఉంటుంది, చాలా ఇబ్బెట్టుగా అనమాట. సంక్రాంతి అనేటువంటి పండగలో మీ ప్రాంతంలో, పల్నాడులో కానీ మీ ప్రాంతంలో కానీ అసలు రైతన్నల దగ్గరికి వెళ్ళి మీరు ఏదో సమీక్ష పెడతారేమో, మారుంటాడు రాంబాబు ఏమో అనుకున్నాను నేను. రైతుల దగ్గరికి చదువు సమీక్ష పెట్టి పంట బాగా వచ్చిందా, ఏది ధాన్యం ఏది, ఏదో కొప్పు ఊడిచారా, ఎలా వచ్చింది చెప్పండి పంట అని వాళ్ళతో ఏదైనా చర్చాగోష్ఠి లాంటిది పెట్టి, వాళ్ళతో అక్కడ ఏదైనా కొంత బియ్యాన్ని తీసుకుని పరవాన్ని వండుకుని అందరికీ పెట్టి మంచి గ్రాండ్గా భోజనాలు లాంటివి పెట్టి, ఇగో వచ్చే సంవత్సరం రైతన్నలకు సంబంధించినటువంటి ఈ సమస్యల సమీక్ష. మీకు సిగ్గు లేదో, మీకు పదవులు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నట్టు సిగ్గు లేదో నాకు ఇప్పుడు అర్థం కదా. అసలు ఇలాంటి జోకర్లకి, బఫ్ఫులకి రిప్రజెంటేషన్ దేనికి ఇస్తున్నాడు కూడా అర్థం కావట్లా. బహుశా కాపుల్లో అలాంటి ఎర్రి పులకాలు ఉంటారని చూపించడానికి ఇస్తున్నాడు. ఏంటో అమర్నాథ్కి ఇచ్చి అలాగే చేశాడు, కాపులందరినీ బజార్కి ఇచ్చేసాడు, నీకు ఇచ్చి అలాగే చేశాడు. ఆయనకు రిసోర్సెస్ కరువైనాయా, లేకపోతే మీరే దొరుకుతున్నారా, నిజంగానే మీలాంటి వాళ్ళే ఉంటున్నారా పొలిటికల్ స్ట్రీమ్లో? మళ్ళీ ఎవడో కమెంట్ పెడతాడు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, 4 సీట్లు గెలిచి చూపించానని. పాలసీలు తెలిసిన వాళ్ళకు, స్టేట్స్మెన్షిప్ ఉన్న వాళ్ళకు పాలసీ సీట్లు గెలిచేటట్టయితే జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తికి 50 సీట్లు కనీసం ఇవ్వాలి జనాలు. జయప్రకాష్ నారాయణ గారి మీద గెలిచిన వాళ్ళు, జయప్రకాష్ నారాయణ గారితో పాటు పోటీ చేసినప్పుడు అభ్యర్థులను ఓడించిన వాళ్ళు, వాళ్ళందరూ ఎవరికైనా జనాలకు గుర్తున్నారా? వాళ్ళు చేసినటువంటి ఇది కొట్టిస్తలేసే సేవ ఏమైనా ఉందా? ఆ పూట బజారు బతుకులు కదా మన అందరూ. ఏని ఆ పూట 5,000కి ఓట్లు అమ్ముకునే బతుకులు మా నాన్న శీలాన్ని అమ్ముకుంటాడు, మన బతుకులకి ఓటు అమ్ముకుంటాం కదా 5,000 రూపాయలకి, 4-5 20,000 ఆ పూట దొబ్బి తాగేసి తినేసి మటన్లో చీకులు వండేసుకుని సెలవు తినాం మనకి ఎలక్షన్ అంటే. ఆ తర్వాత కరెంటు వాడిని అమ్మమ్మ కూడా తిట్టుకుంటాం, డ్రైనేజ్ వాడిని తిట్టుకుంటాం, మున్సిపాలిటీని తిట్టుకుంటాం, మనతో సమకాలీనమైనటువంటి ఉద్యోగస్తుని తిట్టుకుంటాం. మళ్ళీ రాజకీయ నాయకుని చూడగానే 90 డిగ్రీస్ యాంగిల్ సార్ ఎందుకంటే మరి ఇస్త్రీ చొక్క నలక్కుండా వెనకాల 10 మందిని తిరుగుతాడు కదా, మన చేతకందనం. అసలు జవాబుదారీగా ఉంచాల్సిన రాజకీయ నాయకులు ఇలా తట్టబొక్క డ్యాన్స్లు వేస్తూ ఉంటే, సంక్రాంతిలో గంగిరెద్దుల మాదిరి డ్యాన్స్లు వేస్తూ ఉంటే దాని మళ్ళీ వాడు మద్దతు ఇచ్చుకుని మాట్లాడుతూ ఉన్నాడు. నేను 2 పాటలు కూడా కొట్టించు, 2 కాదు 20 కొట్టించు కదా బఫూన్, ఎవరికి ఉపయోగం అడుగుతున్నాను నేను. పబ్లిక్ పొజిషన్కి, పబ్లిక్ ఆఫీస్ వెకేట్ చేసి రోజువారు రంగులు కట్టుకుని డ్యాన్స్లు వేసుకో. కాపుల్లో మాది ఒక కొత్త తెగండి, బ్రోకర్ తెగండి, మాది పాలికాపు తెగండి, మాకు సిగ్గు ఎగ్గు లేకుండా రాజకీయంగా కార్డుల మీద మేము మంత్రి పదవులు పొందుతామండి, ఇలా సిగ్గు లేకుండా డ్యాన్స్ వేసుకుంటాం నేను చెప్పప్పుడు మరి విమర్శలో తీసుకుంటాను. అదే మరి గొప్ప అని చెప్పి 10 మంది ఉమ్మేయించుకోవడం, సిగ్గు ఎగ్గులని జన్మని ఇదిని ఏదైనా ఒక పబ్లిక్ పాలసీకి స్టిక్ అనే పోయి ప్రజల నుంచి విమర్శ వస్తుంటే తీసుకుంటూ ఉంటే కాదు కదా, ఎవరికో పాలరకం చేయడానికి మనం తీసుకునేటువంటిది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పొత్తు, అసాంఘిక పొత్తు, ఆఖరి నా బొక్కల పొత్తు, నీకు చెప్పాలి, నీయే చెప్పలేరండి అని నువ్వు అని మిమ్మల్ని అనుసరించే వాళ్ళు కూడా అలా తట్టబొక్కేదాలో. చంద్రబాబు నాయుడు మీద కోపం ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డిని మద్దతు ఇస్తున్నారు, లేదా చదువుకున్న చదువు అంతా కూడా స్కూల్ కాడ కాలేజీల కాడే వదిలేసి సిగ్గుసార మానవ అభిమానం వదిలేసి మద్దతు ఇస్తున్నారు, నాకు అర్థం కావట్లా. సమ్వేర్ ఎక్కడో ఒక చోట ఒక స్పృహ, ఎక్కడో చోట ఒక కాన్షియస్నెస్. అంటే ఇప్పుడు ఏమైనా మాట్లాడినా పవన్ కళ్యాణ్ స్టెబిలిటీ ఏంటి, పవన్ కళ్యాణ్ పార్టీ ఏంటి, పవన్ కళ్యాణ్ ఎక్స్పాన్షన్ ఏంటి, పవన్ కళ్యాణ్ నీకేం ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ ఆడికే వచ్చాడు, పవన్ కళ్యాణ్ వీడికే వచ్చాడు. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి గురించి మాట్లాడితే నేను లైమ్ లైట్లోకి వచ్చాను అనుకోండి, నేను అడుగుతున్న ప్రశ్నలు పవన్ కళ్యాణ్ నన్ను పిలవపోతాం వల్ల ఎవరిని దిగజారిపో కదా, లేకపోతే ఆ వ్యక్తి నాకు అవకాశం పోవు కదా,
నేను మాట్లాడుతున్నట్లకి లైమ్ లైట్, ఆ స్ట్రీమ్ లైట్, ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్న దగ్గర నుంచి మీరు అందరూ ఒక 5 లక్షల సబ్స్క్రైబర్స్ కింద వస్తే మాట్లాడుతున్న దానికి మాటకి నువ్వు అడిగింది ఇదిగో ఆయన మద్దతు ఇస్తున్నాం, మేము ఈ సమాధానం చెప్తున్నాం అని చెప్పి జగన్ మద్దతుదారులో పోనీ అంబటి రాంబాబు వెళ్ళండి, గుడ్డ అమర్నాథ్ వెళ్ళండి మద్దతు ఇస్తున్నప్పుడు చెప్పాలి కదా అన్నాను నేను. ఏంది పరిగమల ఎవరు మన వాడు సోషల్ మీడియాలో పోస్ట్ ట్యాగ్ చేస్తూ ఉంటాడు. అమర్నాథ్కి పెందుత్తులు ఎత్తండి, పాకిస్తాన్లో ఎత్తండి రా. గత 4.5 ఏళ్ళు ఆడు ఈది కొట్టి ఇస్తలు వేసింది ఏముంది, మళ్ళీ ఆడికి అవకాశం ఇస్తే మళ్ళీ ఆడు చేసేది ఏముందని అడుగుతున్నాను నేను. తో బిలాంగ్స్ టు మై కమ్యూనిటీ, సో వాట్ అని అడుగుతున్నా. ఇలాంటి ఎర్రి పుష్పాలందరినీ అసెంబ్లీకి పంపించి కాపు కమ్యూనిటీ లాంటి జోకర్లు బోకర్లు ఉంటారని చూపించడం మీ ఉద్దేశం, నాకు అర్థం అడుగుతున్నా. జనరంలోకి రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వస్తాం. ఆర్థిక సమపాలన చూసుకోవాలా, అవకాశాలు చూసుకోవాలా. ఓన్లీ సోషల్ మీడియాలో యూట్యూబ్లో మాట్లాడుతూ కూర్చునేది కాదు. ఖచ్చితంగా విల్ షో ఆర్ క్యాలిబర్ ఇన్ పబ్లిక్ సర్వీస్ వన్ టైం కమ్స్. ఖచ్చితంగా చూపెడతాం. 35 వయసు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, బెంగళూరు గెస్ట్ హౌస్లోనే ఉన్నాడు కదా. నాన్న చనిపోయిండు, అప్పటికే డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులన్నీ కూడా మొబిలైజ్ చేసుకోగలిగాడు, పరిస్థితులన్నింటినీ కూడా ఈక్వేట్ చేసుకున్నాడు. కాంగ్రెస్ అంతర్ధానం అవుతున్నప్పుడు కాంగ్రెస్ క్యాడర్ మైగ్రేట్ చేయించుకున్నాడు, వచ్చింది. అలా ఎవరికి వచ్చే అవకాశాలు ఆడికి వస్తాయి. ఐఎమ్ నాట్ గోన్ బి సోషల్ మీడియా వారియర్ ఫర్ ఎవర్. నాకు పరిస్థితులు కలిసి రావట్లా. పబ్లిక్ సర్వీస్ చేసే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆన్ కెమెరా చెప్తున్నాను. అంబటి రాంబాబు, గుడ్డ అమర్నాథ్ గంటలను జోకర్లు కాదు, కాపుల నుంచి రిప్రజెంటేటివ్స్ కింద ప్రజలందరికీ సేవ చేసేటువంటి శాఖల కింద కనపడేది. క్రీమీ లేయర్ ఆఫ్ కమ్యూనిటీ విల్ కమ్ అవుట్. కమిటెడ్ క్రీమీ లేయర్ ఆఫ్ కమ్యూనిటీ విల్ కమ్ అవుట్. దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. మనవాడు బెయిల్ పెట్టండి. నాకు అంబటి రాంబాబు డ్యాన్స్ చూసినాను కాక మొన్న. నేను ఎక్కడ బయట ఉన్నాను. నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దర్ క్యాస్ట్, అంటే దాని క్యాస్ట్ చెప్తా ఈ జోకర్ గారిని చూపించి మీ కాపులు చోర దీనికి పని చేస్తారని చెప్పి ఆఖరికి బోకర్నా కొడుకు వల్ల పక్క ఇలాంటి మాటలు అనిపించుకోవాల్సి వస్తూ ఉంటుంది. సిగ్గెగ్గలేని సంక్రాంతి అంటే మంత్రి కింద చేయాల్సిందేంటి? ఎలక్షన్ ముందు ఉన్నటువంటి 3 నెలల్లో మిమ్మల్ని ముఖ్యమంత్రి భారం కింద మోస్తున్నాడు, బాధ్యత కింద మోస్తున్నాడు కూడా అర్థం కావట్లేదు. లేకపోతే బఫూన్ అనుకుని వదిలేస్తున్నాడు. ఎలక్షన్ ముందు మంత్రి కింద నువ్వు చేసేదంటే డ్యాన్సులు. ఎవరు చెప్పండి? సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పాడు, లేకపోతే భార్గవ రెడ్డి చెప్పాడు. ఎవరు చెప్పండి నీకు డ్యాన్స్లు ఏమని చెప్పి? తప్పుడు డ్యాన్సులు నువ్వు తప్పుడు ఎదవా, సిగ్గు లజ్జ లేకుండా. వయసుకైనా గౌరవిద్దాం కూడా, నా తండ్రి వయసు ఉంటుంది నీకు. ఎవరు చెప్పండి నీకు ఆ రకమైన జనాకర్షణ? జనాలు వెనకాల అవడం డ్యాన్స్లు వేస్తున్నాడా? నువ్వే పోలీసుల మధ్యలో పెట్టుకుని ఏదో సర్కస్లో బఫూన్ ఎత్తున్నట్టు, జోకర్ ఎత్తున్నట్టు, సర్కస్లో కూర్చుని అందరూ కూర్చుని మధ్యలో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు. మళ్ళీ సిగ్గు లేకుండా సాక్షి యాంకర్ గడితో సాక్షి జర్నలిస్ట్తో క్వశ్చన్. నియోజకవర్గంలో జనాలందరూ తరలి వచ్చారు. అవును ఇటు పెద్ద సూపర్ మైకేల్ జాక్సన్ అని చెప్పి ఇటు డ్యాన్స్ చూస్తాను కొత్త మరి జనాలందరూ. సిగ్గు మీకేనా ఉండాలి, నాకేనా ఉండాలి. అవి ఏమైనా జేబీ